జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని జగ్గయ్యపేట పట్టణ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వార్డుల్లో తీసుకుని వెళ్లి ప్రచారం చేయాలని తన్నీరు నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి కోరారు. సూపర్ 6 అంటూ అమలు సాధ్యం కాని పథకాలను ప్రజలకు ఆశ చూపించి వైసీపీ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ జున్సీసా, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, దర్శనాల వెంకటరమణ, నంబూరు రవి, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, పెంటి శ్రీనివాసరావు, షేక్ జుబేర్, షేక్ మున్నీరా, పెడమర్తి ప్రభు, మీసాల బాబ్జీ, పింగళి నరసింహారెడ్డి, దివ్యల రామారావు, దర్శి వెంకటేశ్వర్లు, రామిని ఉపేందర్ రెడ్డి, అన్నెపాక మురళి, దారెల్లి మహేష్, అట్రగడ్ల బాలస్వామి, వల్లెం కొండా రామారావు, సంపంగి గోపాలకృష్ణ, కె కాదరబాబు, బండి రాజు, మోరే దుర్గాప్రసాద్, దేవరంశెట్టి వీరాంజనేయులు, ఆర్టీసీ రిటైర్డ్ షేక్ కాదర్బాబు, గొట్టిపాల సురేష్, దారెల్లి రాజు, పల్లెబోయిన ఉమాయాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దీన్ని నియోజకవర్గ స్థాయిలో మన శుభమస్తు ఫంక్షన్ హాల్లో గత వారం నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ క్యూఆర్ కోడ్లు ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం చూపించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇవాళ ప్రారంభించాం. దీని తర్వాత పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి పట్టణంలో. 31 వార్డుల్లో కూడా అక్కడ ప్రజలను సమీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులను సమీకరించి ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఫిరోజ్ ఖాన్ గారి భుజస్కంధాలపై ఉంది. వారు పట్టణంలోని సీనియర్ నాయకులందరినీ కూడా కలుపుకొని కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చేస్తూ ముఖ్యంగా కేశవ ధనంపూడి రామ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేశారా చేయలేదా, చేస్తే ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి ఎంత లబ్ధి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాడు, సూపర్ 6 హామీలు ఎలా ఇచ్చాడు, అవి కాక మరొక 40 హామీలు ఇచ్చాడు. అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తున్నారా లేదా, నెరవేర్చకపోతే ప్రతి కుటుంబానికి వచ్చే నష్టం ఎంత, ప్రతి కుటుంబం ఈ సంవత్సర కాలంలో నష్టపోయింది ఎంత, ఈ కార్యక్రమాలు కొనసాగించకపోతే 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం నష్టపోయే విలువ ఎంత అనే వివరాలన్నీ కూడా మనం క్యూఆర్ కోడ్ ద్వారా సెల్ ఫోన్లో స్కాన్ చేసి ప్రతి ఇంట్లో ఎంత లబ్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అలానే ఇప్పుడు ఎంత నష్టం వచ్చిందనే విషయాలన్నీ కూడా మనం ప్రజలకి ఇద్దరండమ్మా విషయాలన్నీ కూడా మనం క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకి తెలియజెప్పడం ద్వారా, ప్రజలను చైతన్యవంతపరచడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి మద్దతు తప్పనిసరిగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమాల్లో మరి ఇవాళ ఈ కార్యక్రమం టౌన్ లో లాంఛనంగా ప్రారంభమైంది కాబట్టి రేపేళ్ళ తర్వాత ఆయా వార్డుల్లో ఇక్కడికి వచ్చిన నాయకులందరితో కూడా మాట్లాడుకొని ప్రతిరోజు కూడా రోజుకు ఒక 4 వార్డులు అంటే 4 గంటలకు ఒక వార్డు, 5 గంటలకు ఒక వార్డు, 6 గంటలకు ఒకటి, 7 గంటలకు ఒకటి, అట్లా వరుసన అంటే 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు ఒక రోజు అయితే 5, 6, 7, 8 ఒక రోజు. ఆ విధంగా మరి స్థానిక పట్టణ నాయకులందరూ కూడా తీసుకొని వారు పఠాన్ ఫిరోజ్ ఖాన్ గారి ప్లాన్ ప్రకారం వెళ్తారు. నేను కూడా కొన్ని వార్డులకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే రేపు సాయంత్రం జగ్గయ్యపేట నా పెద్దలు చెప్పినట్టుగా మండల పార్టీ మీటింగ్ ఉంది. అక్కడ కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ మరి లాంఛనంగా ప్రారంభిస్తారు. జగ్గయ్యపేట మండల మీటింగ్ వచ్చి షేరవపేటలో రేపు 4 గంటలకి వేణుగోపాల స్వామి గుడిలో జరుగుతుంది. అలానే ఆదివారం సాయంత్రం 4 గంటలకి వచ్చవాయిలో వాసవి కళ్యాణ మండపంలో అక్కడ
బొత్స మండల పార్టీ మీటింగ్ జరుగుతుంది. అలానే ఇంకా నందిగామ పెనగంచిప్రోలు టైము డేటు రాలేదు కాబట్టి అవి వచ్చిన తర్వాత వాటి డేట్లు ఆ టైంలు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలను కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోరే దుర్గా